మాజీ మంత్రి కాకాణి కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు ఆయనకు 3 నోటీసులు ఇవ్వగా కాకాణి మాత్రం స్పందించలేదు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది. కాకాణి క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు పూర్తి స్థాయి విచారణ జరగనుంది. నిన్న కాకాణి తరపున మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి వాదనలు వినిపించారు. అయితే నిన్న కోర్టు సమయం ముగియడంతో జస్టిస్ మల్లికార్జునరావు ఇవాళ పూర్తి స్థాయి విచారణ జరపనున్నారు. రైట్, ఈ రోజు మాజీ మంత్రి కాకాణి కేసులో పూర్తి స్థాయి విచారణ అయితే జరగబోతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దేవకుమార్ అడిగి తెలుసుకుందాం. దేవకుమార్. సునీల్, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఈరోజు బెయిల్ వస్తుందా, లేకపోతే అరెస్ట్ అవుతారా, లేకపోతే ఇంకేం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాలని చెప్పి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరు కాలేదు. అదేవిధంగా ఒకసారి 3వ తేదీ నుంచి నేను అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన మాత్రం ఎవరికి పోలీసులకు కావచ్చు, అదేవిధంగా తన అభిమానులు ప్రజలకు కావచ్చు అందుబాటులోకి రాలేకపోయాడు. అదేవిధంగా నిన్న దీనికి సంబంధించి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదు, తన పేరును కేసు నుంచి తొలగించాలనేసి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే అవి 2 సార్లు విచారణకు వచ్చాయి. నిన్న కూడా విచారణకు వచ్చింది. నిన్న ఉదయం విచారణకు వచ్చిన తర్వాత అది మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా విచారణ జరిగిన తర్వాత ఈ రోజుకు వాయిదా పడింది. అయితే ఈ రోజు అది పూర్తి స్థాయిలో అది విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే ఈ పోలీసులు కూడా అంటే 3 సార్లు విచారణకు రాలేదు కాబట్టి పోలీసులు కూడా చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది న్యాయ నిపుణులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాల మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి అంటే నోటీసులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ హైకోర్టుకు వెళ్ళి ఏమన్నా అరెస్ట్ వారెంట్ కోరతారా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అనేసి ఒకవైపు పోలీసులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే ఈరోజు ఈ 2 పిటిషన్లు కూడా ఇది విచారణకు రానున్నాయి కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం అతను స్పందించే అవకాశాలు ఉంటున్నాయి. అయితే మరోవైపు చూస్తే పోలీసులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాకాని గోవర్ధన్ హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే విజయవాడలో ఉన్నారా, లేకపోతే నెల్లూరులో వచ్చే ఏదైనా ప్రాంతంలో ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసు బృందాలన్నీ కూడా వెతుకుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఏదైనా మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ రోజు ఈ అంటే హైకోర్టులో ఈ విచారణ జరుగుతుంది కాబట్టి ఆ వచ్చే తీర్పు ఆధారంగా ఆయన స్పందించే అవకాశాలు ఉంటాయి. నిన్న కూడా విచారణ జరిగినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ తరపు న్యాయవాది అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ కు అసలు విచారణకు అర్హత లేదని ఆయన అదేవిధంగా ఒక అట్రాసిటీ కేసులో ముందుగా స్పెషల్ కోర్టుకు వెళ్ళిన తర్వాతనే హైకోర్టుకు రావాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాది కూడా వాదించడం జరిగింది. అయితే ఇవి స్పెషల్ కోర్టు కాకపోయినా నేరుగా హైకోర్టుకు ఇచ్చి బెయిల్ పొందే అవకాశాలు కూడా వెసులుబాటు కూడా ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా నిన్న విచారణ చాలా సుమారు 2 గంటల పాటు జరిగింది. అయితే సమయం ముగించడంతో ఈ రోజు విచారణకు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ జరిగిన తర్వాత కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సునీల్. ఓకే దేవకుమార్.